ఓకే. హెల్త్ అవేర్‌నెస్ త్రూ సప్లిమెంట్స్. రైట్? మన ఆరోగ్యం కాపాడుకోవడానికి, మనం ఆరోగ్యంగా బతకడానికి, సో, ఇంకొన్ని రోజులు మన ఆయుష్ పెంచుకోవడానికి సప్లిమెంట్స్ ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి? మనం ఎందుకు సప్లిమెంట్ వాడాలి? దాని గురించి మనం ఈరోజు సెషన్ మాట్లాడుకుందాం. రైట్? సో, దాంతో పాటు మన వెస్టీజ్‌లో ఎలాంటి సప్లిమెంట్స్ దొరుకుతాయి? అవి ఎలాంటి క్వాలిటీ అన్నది కూడా మనం ఈరోజు క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ స్లైడ్కి వెళ్ళిపోదామండి. వాట్ ఆర్ సప్లిమెంట్స్? సప్లిమెంట్స్ అంటే ఏంటి? సప్లిమెంట్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ న్యూట్రియంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టాబ్లెట్, క్యాప్సూల్, పౌడర్ ఆర్ లిక్విడ్స్. ఏమన్నారు? కాన్సన్ట్రేటెడ్ న్యూట్రియంట్స్ అంటే ఏవైతే పోషకాలు మనం ఆహారం ద్వారా తీసుకోవట్లేదో దాన్ని కాన్సన్ట్రేట్ చేసి టాబ్లెట్ రూపంలో కానీ, పౌడర్ రూపంలో కానీ, జ్యూస్ రూపంలో కానీ ఇచ్చేదాన్నే సప్లిమెంట్ అంటారు. ఓకేనా? ఇది టాబ్లెట్, మెడిసిన్, కెమికల్ కాదు. ఏదైతే పోషకాలు మనం తీసుకోవట్లేదో దాన్ని టాబ్లెట్ రూపంలో, క్యాప్సూల్ రూపంలో, పౌడర్ రూపంలో లేదా లిక్విడ్ జ్యూస్ రూపంలో ఇచ్చేదాన్ని సప్లిమెంట్ అంటారు అనమాట. రైట్? దే కాంప్లిమెంట్ ద డైట్ బై ఫిల్లింగ్ న్యూట్రిషనల్ గ్యాప్స్. ఈ సప్లిమెంట్ ఏం చేస్తాయంటే మన బాడీలో ఏవైతే ప్రోటీన్స్, విటమిన్స్, అమైనో యాసిడ్స్ తక్కువ అవుతున్నాయో ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయడానికి, ఆ గ్యాప్ ఏదైతే ఉందో నీ విటమిన్స్ తక్కువ అయితేనే ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి సప్లిమెంట్ ఉపయోగపడుతుంది. ప్రోటీన్ తక్కువ అవుతుందా ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి సప్లిమెంట్ ఉపయోగపడుతుంది. అమైనో యాసిడ్ తక్కువ అవుతుందా ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి మన సప్లిమెంట్ యూజ్ అవుతుంది అనమాట. సో మన బాడీలో ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడం కోసం సప్లిమెంట్స్ మనకి ఉపయోగపడతాయి. ఓకేనా? దే ఆర్ ప్రివెంటివ్ ఇన్ నేచర్, హెల్పింగ్ పీపుల్ అవాయిడ్ డెఫిషియన్సీస్ అండ్ లైఫ్ స్టైల్ డిసీజెస్. అంటే చెప్తాను వినండి. ఇవన్నీ నేచర్లో దొరికే వాటి నుండి ఎక్స్ట్రాక్ట్ చేయబడింది. దేంట్లో? ప్రకృతిలో దొరికే ఆర్గానిక్, న్యాచురల్గా దొరికే వాటి నుండి తయారు చేయబడ్డాయి అన్నమాట. ఇవి మనుషులకి రోగాలు రాకుండా, జబ్బులు రాకుండా, దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కాపాడడానికి ఇవి యూజ్ అవుతాయండి. ఓకేనా? మనుషులకి రోగాలు రాకుండా, జబ్బులు రాకుండా, దీర్ఘకాలిక వ్యాధులు అంటే షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, క్యాన్సర్లు కానివ్వండి, ఎయిడ్స్ కానివ్వండి, హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇలాంటి దీర్ఘకాలిక రోగాలు రాకుండా మనకి కాపాడే వాటినే మనం సప్లిమెంట్స్ అంటాం అనమాట. ఇది సప్లిమెంట్. ఇవి ఏమంటారండి? న్యాచురల్ గా దొరికే వాటి నుండి తయారు చేయబడతాయి. మనకి ఏ రోగాలు రాకుండా కాపాడుతాయి. అట్లాగే మన బాడీలో గ్యాప్స్ ఏవైతే ఉంటాయో ఆ గ్యాప్స్ ని ఫుల్ఫిల్ చేస్తాయి. సో ఇవి పోషకాలని టాబ్లెట్ రూపంలో కానీ, పౌడర్ రూపంలో కానీ, జ్యూస్ రూపంలో కానీ ఇచ్చేదాన్నే సప్లిమెంట్ అంటారు. రైట్? క్లియర్ అందరికి? అందరికి క్లియర్ అయింది అనుకుంటే చాట్ రూపంలో నాకు అందరు రెస్పాండ్ అవ్వండి. అందరు రెస్పాండ్ అవుతే బాగుంటది లీడర్స్. ఓన్లీ ముగ్గురే రెస్పాండ్ అయ్యారు. ముగ్గురు మాత్రమే వింటున్నారా? ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే లీడర్స్. థ్యాంక్ యూ. సో అందరు రెస్పాండ్ అవ్వండి. అందరు మాట్లాడండి. నేను ఇంకా కొంచెం బెస్ట్ నాలెడ్జ్ మీకు అందిస్తా. క్లియర్. నెక్స్ట్ సెకండ్ పాయింట్స్. వై ఆర్ సప్లిమెంట్స్ ఇంపార్టెంట్ టుడే? ఈ రోజుల్లో సప్లిమెంట్స్ ఎందుకు అవసరం? ఈ రోజుల్లో సప్లిమెంట్స్ ఎందుకు అవసరం అంటే ఫస్ట్, న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ కామన్. పోషకాలు చాలా చాలా తక్కువ ఉన్నాయండి జనాలు. చాలా చాలా తక్కువ ఉన్నాయి. మనం తీసుకునే ఫుడ్ వల్ల పోషకాలు అయితే మన బాడీకి అందట్లేదు. సో ఇక్కడ చూడండి, ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్ట్ ప్రకారం 800 కోట్ల మందిలో 200 కోట్ల మందికి ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీతో బాధపడే వాళ్ళు ఉన్నారన్నమాట. 8 కోట్ల మందిలో ఓవరాల్ గా ప్రపంచంలో 8 కోట్ల మంది ఉంటే దాంట్లో 200 కోట్ల మందికి పైగా
సో సారీ లీడర్స్, కొంచెం కాల్స్ వస్తున్నాయి, సో సారీ అండి. రైట్. సో వై ఆర్ సప్లిమెంట్స్ ఇంపార్టెంట్ టుడే అంటే, ఎందుకు మనకు సప్లిమెంట్ వాడాలంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక రిపోర్ట్ తయారు చేసింది అనమాట. ఒక సర్వే చేసి ఒక రిపోర్ట్ తయారు చేసింది. ఈ సర్వేలో మనకు తెలిసింది ఏంటంటే, ప్రపంచంలో 800 కోట్ల మంది ఉంటే దాంట్లో 200 కోట్ల మందికి పైగా జనాలు న్యూట్రిషన్ లోపంతో బాధపడుతున్నారు. న్యూట్రిషన్ లోపంతో 200 కోట్ల మందికి పైగా జనాలు న్యూట్రిషన్ లోపంతో బాధపడుతున్నారు. ఎలాంటి న్యూట్రిషన్ అంటే విటమిన్ డి, ఐరన్, కాల్షియం, విటమిన్ బి 12, అయోడిన్, ఇలాంటి మోస్ట్ కామన్ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన బాడీకి ఎక్కువ ఎక్కువ అవసరం లేదు, కానీ కంపల్సరీ కావాలి. వీటినే మైక్రో న్యూట్రియంట్స్ అంటారు. ఎక్కువ 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 అవసరం లేదు, కానీ తక్కువ తక్కువ ఉన్నా సరే కానీ కంపల్సరీ కావాలి. ఈ కంపల్సరీ కావాల్సిన న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రెసెంట్ ఉన్న జనాల్లో చాలా తక్కువ ఉందన్నమాట. ఈ 200 కోట్ల మందికి పైగా బాధపడుతున్నారు ఈ న్యూట్రియంట్స్ లేక. రైట్. దాంట్లో మన ఇండియా ఫస్ట్ ప్లేస్ లో ఉంటది. ఒక్కసారి ఎవరికి వాళ్ళు టెస్ట్ చేసుకోండి, మనం కూడా దీంట్లో తక్కువే ఉన్నాం. మన బాడీలో కూడా ఈ విటమిన్స్, ప్రోటీన్స్ తక్కువే ఉంటాయి. విటమిన్ డి తక్కువ ఉంటే మనకి బోన్స్ స్ట్రాంగ్ ఉండవు. ఒక్కసారి మీకు మీరు టెస్ట్ చేసుకోండి అండి, మీ ఎముకలు గట్టిగా ఉన్నాయా, మామూలుగా ఉన్నాయా, దృఢంగా ఉన్నాయా లేవా, ఒక్కసారి మీకు మీరు టెస్ట్ చేసుకోండి. కాల్షియం ఉందా లేదా ఒకసారి మీరు టెస్ట్ చేసుకోండి. ఒక్కసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, మీ బాడీలో ఐరన్ ఉందా లేదా తెలిసిపోతుంది. మీకు నరాలు లాగుతున్నాయంటే విటమిన్ బి 12 లేనట్టే. మీ బాడీలో బ్లడ్ లేదు అంటే విటమిన్ బి 12 మీకు లేనట్టే. అయోడిన్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి మనకంటే మన బాడీలో అయోడిన్ లేనట్టే. అయోడిన్ ఇంటేక్ సరిగ్గా లేనట్టే. సో ఒక్కసారి మీకు మీరు టెస్ట్ చేసుకోండి. ఈ 200 కోట్ల మందిలో మనం కూడా ఉన్నాం. మనకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయండి. కామన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఎందుకు సప్లిమెంట్ వాడాలంటే ఇక ఇందుకు, ఇవన్నీ కామన్ గా ప్రతి ఒక్కళ్ళకి ఉండే ప్రాబ్లం అన్నమాట. దీన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం మనం సప్లిమెంట్ వాడాలి. ఆ 200 కోట్ల మంది దాంట్లో మనం ఉండొద్దు అంటే సప్లిమెంట్ ఈ రోజుల్లో ఖచ్చితంగా వాడాల్సిందే. ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అంటే ఫాస్ట్ ఫుడ్. రోజు మనం బయట ఫుడ్ తింటా ఉంటాం, అవునా కాదా? సమోసాలు కానివ్వండి, ఎగ్ పఫ్ఫులు, కర్రీ పఫ్ఫులు, పునుగులు, మిర్చీలు, చికెన్ పకోడీలు, నూడిల్స్, మంచూరియా, ఫ్రైడ్ రైస్, పిజ్జా, బర్గర్, ఇలాంటి అన్ని తింటా ఉంటాం, అవునా? ఇర్రెగ్యులర్ ఈటింగ్, టైంకి తినం, ఇష్టం వచ్చినప్పుడు తింటా ఉంటాం. అలాగే స్ట్రెస్, మనం చేసే పని వల్ల స్ట్రెస్, ఒత్తిడి ఎక్కువ పడిపోద్ది. ఆలోచనల వల్ల ఎక్కువ ఒత్తిడి పడిపోతా ఉంటది. మన పనిలో ఒత్తిడి ఉంటది, మన ఆలోచనలో ఫ్యామిలీ పరంగా ఒత్తిడి ఉంటది, పిల్లల గురించి ఒత్తిడి ఉంటది, ఇటు స్ట్రెస్, ఇటు ఫాస్ట్ ఫుడ్, ఆ టైంకి తినకపోవడం వల్ల బాడీ మొత్తం వీక్ అయిపోద్ది అనమాట, అవునా? సో రెండో పాయింట్ ఏంటంటే పొల్యూషన్ ఎక్కువైపోయింది. మంచిగా తిండి తినడానికి లేదు, మంచిగా పీల్చడానికి గాలి లేదు, మంచి నీళ్లు లేవు. ఎక్కడ చూసినా సరే టాక్సిన్స్ ఎక్కువైపోయినాయి, అవునా? ఎక్కడ చూసినా టాక్సిన్సే. బయట ఆయిల్ తినడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగిపోతుంది బాడీలో. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటంటే ఫ్రీ రాడికల్స్ నుండి వచ్చే ఒక ఎఫెక్ట్ అన్నమాట ఇది. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ఏమవుతుందయ్యా అంటే మన బాడీలో ఉండే కణాలు త్వరగా డ్యామేజ్ అయిపోతాయి. బయట తినే తిండి వల్ల కానివ్వండి, బయట ఆయిల్ వల్ల కానివ్వండి, మనం తిరిగే పొల్యూషన్ వల్ల కానివ్వండి, మన ఎన్విరాన్మెంట్ టాక్సిన్స్ ఎక్కువ అవడం వల్ల కానివ్వండి. సో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ లేవు, ఆక్సిడేషన్ పెరిగిపోయి కణాలు త్వరగా డ్యామేజ్ అయిపోతున్నాయి అన్నమాట. కణాలు డ్యామేజ్ అయినాయి అంటే ఆటోమేటిక్గా మనకి ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది. కణాలు డ్యామేజ్ అయినాయి అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ అయింది మన బాడీలో అంటే కణాలు డ్యామేజ్ అయినట్టే. కణాలు డ్యామేజ్ అయింది అంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం మాత్రం ఖచ్చితంగా మనకి అటాక్ అయ్యే తీరుతుంది అన్నమాట. అర్థమైందా? సో చూడండి, మళ్ళీ దీని నుండి తప్పించుకోవాలంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి అంటే 100% మనం ఈ రోజుల్లో సప్లిమెంట్స్ వాడాల్సిందే. అర్థమైందా? మన కణాలు డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే 100% ఈ రోజుల్లో మనం సప్లిమెంట్ వాడాల్సిందే.
సో చాలా మందికి ఇవి తెలియక గేలి చేస్తూ ఉంటారు సప్లిమెంట్స్ గురించి. కానీ ఇవన్నీ మనం రెగ్యులర్గా చూసేటియే, రెగ్యులర్గా చేసేటియే. వీటి వల్లే మనకి అనారోగ్యం వస్తుందన్నమాట. వీటన్నిటి నుండి కాపాడుకోవడం కోసమే సప్లిమెంట్ వాడడం. నెక్స్ట్ మూడో పాయింట్, మోడర్న్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్. అవి రెండొక ఎత్తు అయితే ఇదొక ఎత్తు, అవునా? సో మనం ఇంతకు ముందు ఎరువులు లేదు, యూరియా లేదు, డిఏపి లేదు, 20-20 లేదు, లేదు. ఏ ఎరువు లేకుండా పెండ దిబ్బలతోటి ప్రశాంతంగా ఆర్గానిక్ పద్ధతిలో పండించేవాళ్ళు. అప్పుడు నేలలు బాగున్నాయి, వచ్చే పంట బాగుంది, తినే మనుషులు కూడా బాగున్నారు. కానీ ప్రెసెంట్ ఈ గుళికలు, ఈ ఫర్టిలైజర్స్ ఎప్పుడైతే వచ్చినాయో అప్పటి నుండి కంప్లీట్గా ఆ ఫార్మింగే మారిపోయింది, నేల పాడైపోయింది, వచ్చే పంట కెమికలే, దీని తర్వాత తినే వాళ్ళు కూడా కెమికలే తింటున్నారు. ఇంతకు ముందు పాలకూర పండిస్తే, ఇంతకు ముందు పాలకూరలో ఫుల్ ఐరన్ ఉండేది. పాలకూర తింటే చాలు మీకు 10 గ్రామ్స్ కంటే ఎక్కువ బ్లడ్ ఉండేది అనమాట, ఫుల్ ఐరన్ ఉండేది దాంట్లో. కానీ ఇప్పుడు మీరు చూసుకుంటే 50 సంవత్సరాలు ఈ గ్యాప్ లో మీరు చూసుకోండి, 20-30 సంవత్సరాల నుండి ఎప్పుడైతే మనం యూరియా డిఏపీలు వాడడం స్టార్ట్ చేసినామో మన పాలకూరలో దొరికే ఐరన్ కూడా పోయింది కంప్లీట్ గా. అసలైతే పాలకూర తిన్నా, గోంగూర తిన్నా రక్తం పెరగాలి మనకి. కానీ ఇప్పుడు పాలకూర తిన్నా, గోంగూర తిన్నా రక్తం పెరిగే ఛాన్స్ లేదు. కారణం ఏంటి అయిందంటే మనం పండించే విధానం కూడా మారిపోయింది. దీని నుండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా, మన బాడీని కాపాడుకోవాలన్నా మనం 100% సప్లిమెంట్ వాడాలి. ఈ 3 రీజన్ ఖచ్చితంగా మనం రోజు జరిగేటియే, మన కళ్ళ ముందు జరిగేటియే, మనం కూడా చేసేటియే, అవునా కాదా? సో మనం ఇప్పుడు ఏం తింటున్నాం? ఎక్కడ నుండి తెచ్చిన బియ్యం తింటున్నాం? స్టీమ్ రైసో లేకపోతే ఎక్కడో యూరియా డిఏపి పండించిన రైసే తింటున్నాం, అవునా కాదా? ఇంకోటి, బయటికి వెళ్ళినప్పుడల్లా ఫాస్ట్ ఫుడ్ తింటున్నాం, అవునా కాదా? బయటికి వెళ్ళినప్పుడల్లా ఆయిల్ మన బాడీలోకి వెళ్తుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, కరెక్టేనా? మళ్ళీ ఒత్తిడి ఎక్కువ అవుతుంది పని వల్ల, అవునా కాదా? సో మనం కావాలనుకున్న ఫుడ్ తినలేకపోతున్నాం, ఇష్టం వచ్చింది తింటున్నాం. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనకి అనారోగ్యం వస్తుంది. దీన్ని కాపాడుకోవడం కోసం ఈ రోజుల్లో సప్లిమెంట్ 100కి 1000% మనం యూజ్ చేయాల్సిందే. 100కి 1000% ఈ రోజుల్లో మనం సప్లిమెంట్ యూజ్ చేయాల్సిందే, ఓకేనా? కాబట్టే సప్లిమెంట్స్ కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇప్పుడు జనం. కరోనాకు ముందు వరకు కూడా ఎవరికి ఇంత అవేర్నెస్ రాలే హెల్త్ మీద. కానీ కోవిడ్ వచ్చి హెల్త్ అవేర్నెస్ చాలా తీసుకొచ్చింది, చాలా అంటే చాలా హెల్త్ అవేర్నెస్ తీసుకొచ్చింది. ఇంతకు ముందు ఏదో ఒకటి తింటే అయిపోయేది అనుకునేటోళ్ళు ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని కోరి మరి తెచ్చుకొని తింటున్నారు చాలా మంది. కోవిడ్ ఎంతమంది జీవితాలు నాశనం చేసిందో నాకు తెలియదు, కానీ చాలా మందికి మాత్రం ఒక గుణపాఠం నేర్పించెళ్ళిందండి. రైట్, మనం ఆరోగ్యంగా లేము అని చెప్పుకోవడానికి కోవిడ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఈ మూమెంట్ లో సప్లిమెంట్స్ యూసేజ్ చాలా పెరిగింది, అందరికీ దీని మీద ఒక అవగాహన వచ్చింది, ఓకేనా? సో కాబట్టి ఈ రోజుల్లో సప్లిమెంట్స్ వాడడం అంత ఇంపార్టెంట్, రైట్? అయితే కొన్ని రకాల సప్లిమెంట్స్ మనం ఎందుకు రెగ్యులర్ గా వాడాలనేది ఇప్పుడు మాట్లాడుకుందాం, ఓకేనా? ఏ బేసిక్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్. మల్టీవిటమిన్స్ 100% మన బాడీకి కావాల్సిందే. మల్టీవిటమిన్స్ 100% మన బాడీకి కావాల్సిందే. మన కళ్ళు స్ట్రాంగ్ ఉండాలన్నా, మనకి సైట్ రాకుండా ఉండాలన్నా సరే, అవునా? మనం ఇమ్యూనిటీ పవర్ పెరగాలన్నా, మన బోన్స్ స్ట్రాంగ్ ఉండాలన్నా సరే, మనకి అన్ని రకాల విటమిన్స్ ప్రతిరోజు మన బాడీకి అవసరం. సో ఈ మల్టీవిటమిన్స్ రెగ్యులర్ గా మనం తీసుకుంటే మన బాడీలో కలిగే గ్యాప్స్ అన్నిటినీ ఈ మల్టీవిటమిన్స్ కవర్ చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మల్టీవిటమిన్స్ మన బాడీకి అవసరం, రైట్? నెక్స్ట్, విటమిన్ డి అండ్ కాల్షియం ఫర్ బోన్స్, టీత్ అండ్ ఇమ్యూనిటీ. విటమిన్ డి అండ్ కాల్షియం మన ఎముకలు దృఢంగా ఉండడానికి 100% రెగ్యులర్ గా మనకు కావాలి. ఒక రోజుకి 1000 mg కాల్షియం మనం తీసుకోవాలండి. 1000 mg కాల్షియం మనం తీసుకోవాలంటే ఎన్ని లీటర్ల పాలు తాగాలో, అసలు తీసుకోలేం కూడా 1000 mg. కానీ ప్రతి మనిషి ఒక ఆరోగ్యంగా ఉండాలి, ఒక ఒక లేడీ ఆరోగ్యంగా నిలబడాలి, వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలి, 100 సంవత్సరాలు బతకాలంటే ప్రతిరోజు 100,000 mg కాల్షియం తీసుకోవాలి. మరి ఎంతమంది తీసుకుంటున్నాం బయట ఫుడ్ లో? తీసుకోవట్లేదు. కాబట్టి మనకి సప్లిమెంట్స్ అవసరం,
రైట్. నెక్స్ట్ ఐరన్ ప్రివెంట్స్ ఎనీమియా ఎస్పెషలీ ఇన్ ఉమెన్. ఐరన్ లేకపోతే బ్లడ్ చాలా తక్కువ అవుతుంది. బ్లడ్ తక్కువ అవుతే దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, మనుషులు మరి వైట్ అయిపోవడం, రైట్. సో దానివల్ల మోకాళ్ళ నొప్పులు రావడం, దానివల్ల హెడేక్స్ రావడం, రకరకాల ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి మన బాడీలో. మెయిన్ గా లేడీస్ లో వాళ్ళకి ప్రతి మంత్ బ్లీడింగ్ అవుతా ఉంటది, రక్తం అంతా కోల్పోతా ఉంటారు, సరిగ్గా వాళ్ళు తినరు, కాబట్టి వాళ్ళకి ఎప్పుడు బ్లడ్ తక్కువ ఉంటది. అలాంటి వాళ్ళకి సప్లిమెంట్సే బెస్ట్ ఆపర్చునిటీ, బెస్ట్ చాయిస్. వేరేది ఏది పెట్టినా సరే వాళ్ళకి బ్లడ్ పెరగదండి. రోజు కూడా డ్రై ఫ్రూట్స్ తెచ్చుకొని తినాలంటే అంతంత డబ్బులు మన దగ్గర లేవు, అవునా కదా? రోజు రోజు డ్రై ఫ్రూట్స్ తెచ్చుకొని అయితే తినలేం కదా. తక్కువ కాస్ట్ లో మనకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే సప్లిమెంట్స్ ఆర్ ద బెస్ట్ వే. ఓకేనా? నెక్స్ట్ విటమిన్ B12, నర్వ్ హెల్త్. నరాల బలహీనత రావద్దు అంటే B12 రెగ్యులర్ గా తీసుకోవాలి మనం. ఎనర్జీ ఉండాలి అంటే B12 ఎనర్జీ ఖచ్చితంగా తీసుకోవాలి, ఎస్పెషల్లీ ఫర్ వెజిటేరియన్స్. చాలా మంది నాన్ వెజ్ తినరండి. నాన్ వెజ్ తింటే మంచి ప్రోటీన్ దొరికింది, అవునా కాదా? సో కొంచెం ఎనర్జీ ఎక్కువ ఉంటది, వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. కానీ చాలా మంది నాన్ వెజ్ అయితే తినరు. అలాంటి వాళ్ళకి B12 సప్లిమెంట్ చాలా 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 అవసరం. వాళ్ళు ఎనర్జీగా ఉండాలి అంటే 100% వాళ్ళకి B12 అవసరం. బయట ఏ రూపంగా మనం B12 దొరకదు కాబట్టి సప్లిమెంట్ రూపంలో B12 మనం తీసుకోవాలి. ఇవి ఈ 4 రకాలు ఏవైతే నేను ఇప్పుడు చెప్పినో, మల్టీవిటమిన్, విటమిన్ డి, కాల్షియం, ఐరన్, B12, ఇవి రెగ్యులర్ గా ప్రతి ఒక్క మనిషి కామన్ గా కావాల్సిన సప్లిమెంట్స్. ఖచ్చితంగా వాడాలి ఇవి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వాడాల్సినవి. ఈ సప్లిమెంట్స్ మనం తినే అన్నంతో పాటు ఎవరైతే వేసుకుంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆరోగ్యంగా తయారవుతారు. తినే రైస్ తో పాటు, తినే కూరతో పాటు సప్లిమెంట్ ని వేసుకోవాలి. సప్లిమెంట్ ఏంటి? న్యూట్రిషన్ యాడ్ ఆన్, అంటే మనం తినే ఫుడ్ కి ఎక్స్ట్రా న్యూట్రియంట్స్ ని యాడ్ చేసేదే సప్లిమెంట్. అర్థమైందా? సో ఈ 4 కంపల్సరీ మనం ప్రతి ఒక్క మనిషి వాడాలి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ఫిట్నెస్ సప్లిమెంట్స్. ఓకేనా? ప్రోటీన్ ఎందుకు కావాలండి? బక్కగా ఉన్న వాళ్ళు కొంచెం మజిల్ గెయిన్ చేసుకోవడానికి కానివ్వండి, స్ట్రాంగ్ గా తయారవ్వడానికి ప్రోటీన్ కావాలి. స్టామినా కోసం ప్రోటీన్ కావాలి, అవునా? అవునా? వే ప్రోటీన్ ఎక్కడ నుండి? పాల నుండి తీసుకుంటాం. చీజ్ తయారు చేసే ప్రాసెస్ లో వే ప్రోటీన్ వస్తుంది అనమాట. బయట మనకి వే ప్రోటీన్ కెమికల్ గా దొరుకుతుంది, కానీ ఆర్గానిక్ వేలో మీకు బెస్ట్ ప్రోటీన్ రావాలంటే సప్లిమెంట్ ద్వారానే అవుతుందండి. ఓకేనా? ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ మనకి ఓన్లీ సప్లిమెంట్ లోనే దొరుకుతుంది. సోయా నుండి వచ్చే ప్రోటీన్ ఓన్లీ మనకి సప్లిమెంట్ లోనే దొరికింది. బయట నేను వెళ్ళి వాడతానంటే 100% కెమికల్ అయిపోయింది, రైట్. నెక్స్ట్ అమైనో యాసిడ్స్ సపోర్ట్ రికవరీ అండ్ స్ట్రెంగ్త్. అమైనో యాసిడ్స్ మనకు 100% మన బాడీకి అవసరం. 100% మన బాడీకి అవసరం. ఎలార్జినిన్ అనేది ఒక అమైనో యాసిడ్. అదొక అమైనో యాసిడ్ ఏం చేస్తుంది అంటే మన బాడీలో రిపేర్ చేస్తుంది, స్ట్రెంగ్త్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎలార్జినిన్ ఎట్లా యూజ్ అవుతుంది? నరాల బలహీనత లేకుండా కాపాడుతుంది, రక్తం చిక్కబడకుండా పల్చక చేస్తుంది, అవునా? అమైనో యాసిడ్స్ చాలా రకాల ప్రాబ్లమ్స్ ని క్యూర్ చేస్తాయి, స్ట్రెంగ్త్ పెరిగిద్ది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని రికవరీ చేసుకోవడానికి అమైనో యాసిడ్స్ చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్రియాటిన్. ఎవరైతే జిమ్కి వెళ్తారో వాళ్ళని అడగండి, వాళ్ళు క్రియాటిన్ ఎక్కువ తీసుకుంటారు. జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ, అథ్లెట్స్, స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్రియాటిన్ చాలా ఎక్కువ తీసుకుంటారు, ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎనర్జీ రావాలి, బాడీ పెరగాలి, బల్క్ అవ్వాలని చెప్పి క్రియాటిన్ ఎక్కువ తీసుకుంటారు, అవునా? సో మరి ఆ క్రియాటిన్, బయట దొరికే క్రియాటిన్ ఎంత కెమికలైజ్డ్ అంటే మీరు ఒక్కటేసారి లావ్ అయిపోతారు. మళ్ళీ దాన్ని వాడడం కనుక ఆపేస్తే మీ బాడీ చాలా చాలా డేంజర్ గా తయారవుతుంది బయట దొరికే క్రియాటిన్. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ వెస్టీజ్ అనే కంపెనీలో మన ప్రోటీన్ పౌడర్ దొరికిద్దండి. సో ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా 100% బెస్ట్ ప్రొడక్ట్ ఇస్తున్నాం. దాన్ని కూడా లిమిటెడ్ గా, క్రియాటిన్ ని చాలా లిమిటెడ్ గా తీసుకోవాలి. మీరు నెట్వర్క్ మార్కెటింగ్ కాకుండా బయట నేను ఈ ప్రొడక్ట్స్, ఈ సప్లిమెంట్స్ వాడతా అంటే కంప్లీట్లీ వేస్ట్ అది.
నెట్వర్క్ మార్కెటింగ్ లోనే ఇలాంటి సప్లిమెంట్స్ అన్ని ఆర్గానిక్ పద్ధతిలో కెమికల్ లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దొరుకుతాయి. ఓకేనా? సో ఇవి కంపల్సరీ కావాలి. సి స్పెషలైజ్డ్ హెల్త్ సప్లిమెంట్స్. కొన్ని స్పెషల్ కేసెస్ లో మనకి ఇది కావాలండి. స్పెషల్ కేసెస్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావద్దు, బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వాలి, జాయింట్ పెయిన్స్ రావద్దు అంటే omega-3 మనకు ఖచ్చితంగా కావాలి. మన బాడీ omega-3 బ్యాడ్ కొలెస్ట్రాల్ ని రిమూవ్ చేసేస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది, మన హార్ట్ ని ఆరోగ్యంగా తయారు చేస్తుంది, బ్రెయిన్ షార్ప్ అవ్వడానికి, బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వడానికి omega-3 పనికి వస్తుంది, మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండడానికి omega-3 పనికి వస్తుంది. రైట్? ప్రోబయోటిక్స్ మన గట్ హెల్త్ రైట్, ఏదైతే జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని రిపేర్ చేయడానికి కానివ్వండి, డైజెషన్ అవ్వడానికి, జీర్ణం అవ్వడానికి, తిన్నది త్వరగా డైజెస్ట్ అయిపోవడానికి, రైట్, ఇమ్యూనిటీ పెంచిద్ది అనమాట, మనకి రోగ నిరోధక శక్తి పెంచిద్దండి. అర్థమైందా? సో ఈ విధంగా మనకి ప్రోబయోటిక్స్ యూజ్ అవుతాయి. నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, విటమిన్ ఈ, సెలీనియం, క్యూటెన్, గ్రీన్ టీ. సో ఇవన్నీ ఫ్రీ రాడికల్స్ నుండి ఫైట్ చేసి మన వయసు కనబడకుండా ఎప్పుడు యవ్వనంగా ఉండడానికి ఇవన్నీ యూజ్ అవుతాయండి. విటమిన్ సి మన చర్మాన్ని కాపాడుతుంది. రైట్? సో మనకి రోగ నిరోధక శక్తి పెంచిద్ది. ప్రతిరోజు విటమిన్ సి మనకు అవసరం, అవునా కాదా? సో మనకి ఇమ్యూనిటీ పెరగాలి. రైట్? ఇమ్యూనిటీ పెరగాలి. ఏదైనా జ్వరము, దగ్గు, జలుబు వస్తే హాస్పిటల్కి వెళ్ళకుండా మన బాడీయే రిపేర్ చేసుకోవాలి అంటే విటమిన్ సి 100% మన బాడీకి అవసరం. రైట్? సో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ లాగా విటమిన్ సి పనిచేస్తుంది. విటమిన్ ఈ స్కిన్ కి, హెయిర్ కి చాలా చాలా మంచిది. రైట్? క్యూటెన్ చూడండి, యాంటీ ఆక్సిడెంట్, మన సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా క్యూటెన్ కూడా వండర్ఫుల్ గా యూజ్ అవుతుంది. వెస్లిమ్ టీ, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ మన యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది, సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది, వెయిట్ లాస్ అవ్వడానికి కూడా పనిచేస్తుంది. రైట్? సో ఏవైతే వేస్ట్ ఆయిల్ తింటున్నామో దాంట్లో నుండి రిలీజ్ అయ్యే ఫ్రీ రాడికల్స్ నుండి ఫైట్ చేసి మన కణాలు డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఇగో ఈ చెప్పిన అన్ని యూజ్ అవుతాయి మనకి. నెక్స్ట్ అశ్వగంధ దొరికిద్ది, స్పిరులినా దొరికిద్ది, టర్మరిక్ దొరికిద్ది. సో ఇవన్నీ ఎందుకంటే మన బాడీలో ఇమ్యూనిటీ పెంచడానికి, స్ట్రెస్ తగ్గడానికి, ఎలర్జీస్ రాకుండా, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఇన్ఫ్లమేషన్స్ వాపులు రాకుండా కాపాడడానికి అశ్వగంధ, స్పిరులినా, టర్మరిక్ ఇవన్నీ మనకు అవసరం అన్నమాట. ఈ 3 విధాలుగా మనం సప్లిమెంట్స్ తీసుకోవాలండి. రైట్? స్పెషలైజ్డ్ హెల్త్ సప్లిమెంట్స్, పర్ఫార్మెన్స్ అండ్ ఫిట్నెస్ సప్లిమెంట్స్, బేసిక్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్. ఈ 3 విధాలుగా మనం చూడండి, మల్టీవిటమిన్స్ తీసుకోవాలి, విటమిన్ డి, కాల్షియం తీసుకోవాలి, ఐరన్ తీసుకోవాలి, విటమిన్ B12 తీసుకోవాలి, ప్రోటీన్స్ ఉన్నది తీసుకోవాలి, అమైనో యాసిడ్స్ తీసుకోవాలి, క్రియాటిన్ ఉన్నది తీసుకోవాలి, omega-3 తీసుకోవాలి, ప్రోబయోటిక్స్ తీసుకోవాలి, యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవాలి, అట్లాగే హెర్బల్ ఎడాప్టోజన్స్ ఇవన్నీ తీసుకోవాలన్నమాట. ఒక్కసారి ఆలోచించండి, వెస్టీజ్ లోకి వద్దాం. ఇప్పుడు వెస్టీజ్ లో ఇవన్నీ ఉన్నాయా లేవా అండి? ఇవన్నీ ఉన్నాయా లేవా? ఖచ్చితంగా బెస్ట్ క్వాలిటీలో తక్కువ రేట్లో ఇవన్నీ నెంబర్ 1 గా మనకి వెస్టీజ్ లో దొరుకుతున్నాయి, అవునా కాదా? విటమిన్ డి సబ్లింగ్వల్ స్ప్రే ఉంది, విటమిన్ B12 సబ్లింగ్వల్ స్ప్రే ఉంది, కాల్షియం శంఖం నుండి చేసిన కాల్షియం ఆర్గానిక్ పద్ధతిలో ఉంది. రోజుకి 2 క్యాప్సిల్స్ ఎవరైతే యూజ్ చేస్తారో 1000 mg కాల్షియం మన బాడీకి అందిద్ది. రైట్? ఐరన్ అండ్ ఫోలిక్ క్యాప్సిల్స్, ఎవరైతే ఐరన్ ఫోలిక్ క్యాప్సిల్స్ యూజ్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా 4 to 5 grams బ్లడ్ పెరిగిద్దండి, అవునా కాదా? సో మనకి ప్రోటీన్ పౌడర్ ఉంది, మనం వెయిట్ లాస్ అవ్వడానికి వెస్లిమ్ రేంజ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవునా? వెయిట్ లాస్ అయ్యేటప్పుడు కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, లిక్విడ్స్ బయటికి పోకుండా హెల్తీ వేలో వెయిట్ లాస్ అవ్వడానికి, పర్ఫార్మెన్స్ ఉండడానికి, స్ట్రెంగ్త్ ఉండడానికి చాలా ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. omega-3 ఫ్లాక్స్ ఆయిల్ ఉంది, క్రిల్ ఆయిల్ ఉంది, ప్రోబయోటిక్స్, కాంబయోటిక్స్ ఉంది మన దగ్గర. రైట్? యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, ఆమ్లా ఉంది, సిబక్ట్రాన్ ఉంది, అవునా కాదా? క్యూటెన్ మన దగ్గర ఉంది, వెస్లీ టీ మన దగ్గర ఉంది. రైట్? సో మనకి ఏజ్ కనబడకుండా ఉండడానికి గ్యానోడర్మా ఉంది, ఆక్సిడేషన్ నుండి ఫైట్ చేయడానికి గ్యానోడర్మా మన దగ్గర ఉంది, సిబక్ట్రాన్ మన దగ్గర ఉంది.
రైట్. అశ్వగంధ ఎనర్జీ బూస్టర్ మన దగ్గర ఉంది, స్పిర్లినా మన దగ్గర ఉంది, టర్మరిక్ కర్కుమిన్ మన దగ్గర ఉంది. సో చూడండి లీడర్స్, ఇవన్నీ మనం ఏవైతే మన ఆరోగ్యం కాపాడుకోవడానికి సప్లిమెంట్స్ మాట్లాడుకుంటున్నామో అవన్నీ మన వెస్టీజ్ లో తక్కువ రేట్లో ది బెస్ట్ వరల్డ్ క్లాస్ క్వాలిటీతో మనకి అందిస్తున్నారండి. చాలా ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు మనం ఈ మూమెంట్. ఇవన్నీ ఒకటేసారి వాడాలా సార్ అంటే కాదు. ఈ నెల కొన్ని వాడండి, నెక్స్ట్ మంత్ కొన్ని వాడండి, నెక్స్ట్ మంత్ కొన్ని వాడండి, రెండు 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 అయినా వాడుకుంటూ వెళ్ళండి. కానీ సంవత్సరం మొత్తం 100% మీరు సప్లిమెంట్ వాడాల్సిందే అండి. ఈ విధంగా మనం మన సప్లిమెంట్స్ వాడాలి. ఈ 3 కేటగిరీలలో మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో ఇందుకు మనం సప్లిమెంట్ వాడాలి. నెక్స్ట్ 4th బెనిఫిట్స్ ఆఫ్ ప్రాపర్ సప్లిమెంట్ యూస్. ప్రాపర్ గా మనం సప్లిమెంట్ వాడితే మనకి ఏం బెనిఫిట్స్ వస్తాయి? ఫిజికల్ హెల్త్ చూసుకుంటే మనం ప్రాపర్ గా, నేను చెప్పినవన్నీ ప్రాపర్ గా ఎవరైతే వాడతారో వాళ్ళకి ఎట్లాంటి బెనిఫిట్స్ వస్తాయో చెప్తా. ఓకేనా? మన బోన్స్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటాయి, మన ఎముకలు ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటాయి, పొరపాటున పుసుకని కింద పడ్డ ఫ్రాక్చర్ అవ్వడం కానీ ఇరగడం కానీ ఇట్లాంటి మనకి జరగవు. మన హార్ట్ చాలా చాలా ఆరోగ్యంగా ఉంటది. నువ్వు దర్జాగా పడుకున్నా సరే నీకు గుండెపోటు వస్తుందన్న భయం ఉండదు. అలాగే మీకు స్టామినా ఎంత ఉంటదంటే రోజు మొత్తం పని చేసినా నో ప్రాబ్లం, ఇంకా 2 గంటలు పని చేసే అంత స్టామినా నీకు వస్తుంది. నెక్స్ట్ మెంటల్ హెల్త్ ఎలా ఉంటదంటే మీరు ఏ పని చేసినా చాలా ఫోకస్ గా చేయగలుగుతారు, మెమొరీ పవర్ పెరిగిద్ది, ఒత్తిడి తగ్గిద్ది. ఒత్తిడి తగ్గింది, యాంగ్జైటీ తగ్గింది అంటే మీరు చాలా చాలా ప్రశాంతంగా నిద్రపోతారండి. చాలా ప్రశాంతంగా నిద్రపోతారు. మీకు ఎంత వర్క్ ఉండనియండి, సప్లిమెంట్ వాడడం స్టార్ట్ చేయండి. 9-10 కల్లా హాయిగా చక్కటి నిద్ర వస్తుంది. మీరు ఎప్పుడైతే చక్కగా నిద్రపోతారో ఆటోమేటిక్ గా స్ట్రెస్, యాంగ్జైటీ అవన్నీ తగ్గిపోతాయి. ఓకేనా? మెంటల్ హెల్త్ గా పనిచేస్తుంది. నెక్స్ట్ ప్రివెంటివ్ హెల్త్, లో రిస్క్ ఆఫ్ డయాబెటిస్. రైట్. చూడండి, ఈ సప్లిమెంట్స్ నేను ఇప్పుడు దాకా చెప్పిన సప్లిమెంట్స్ కనుక మీరు పద్ధతిగా రెగ్యులర్ గా వాడితే షుగర్ వస్తుందన్న భయం మనకు ఉండదు. ఏంటండి? షుగర్ వస్తుందన్న భయం మనకి ఉండదు. ఓకేనా? హైపర్ టెన్షన్, బీపీ వస్తుందన్న భయం మనకు ఉండదు. ఒబేసిటీ వచ్చేసి బాగా లావ్ అయిపోతామన్న భయం మనకు ఉండదు. రైట్. నెక్స్ట్ బ్యూటీ అండ్ స్కిన్ హెల్త్. సో చూడండి, ఇక్కడ కొలాజిన్. కొలాజిన్ మన కంపెనీలో ఉందా లేదా అండి? ఉందా లేదా? సో ఈ కొలాజిన్ ఉంటది, బయోటిన్ ఉందా లేదా? అవునా కదా? సో ఇవన్నీ ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఈ సప్లిమెంట్స్ మన స్కిన్ ని, మన హెయిర్ ని, నెయిల్స్ ని, ఇవన్నిటిని ఆరోగ్యం ఉంచడం కోసం మన దగ్గర చెప్పిన సప్లిమెంట్స్ మీరు రెగ్యులర్ గా వాడండి. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం చూసారా, అవన్నీ మీరు పద్ధతి ప్రకారంగా రెగ్యులర్ గా వాడండి. మీరు చాలా యవ్వనంగా తయారవుతారు. మన దగ్గర కొలాజిన్ ఉంది, బయోటిన్ ఉంది, హెయిర్ నెయిల్ స్కిన్ క్యాప్సూల్ కూడా ఉంది. అవునా కాదా? ఈ 3 సౌందర్యానికి చాలా 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 యూజ్ అవుతాయి. నెక్స్ట్ రికవరీ, ఫాస్టర్ హీలింగ్ ఆఫ్టర్ ఇల్నెస్. ఫాస్టర్ హీలింగ్ ఆఫ్టర్ ఇల్నెస్. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే ఇవి క్లియర్ గా వాడుకుంటే 10 రోజుల్లో తగ్గేది 2 రోజుల్లోనే తగ్గిపోద్ది. సర్జరీలోకి వెళ్ళడం అవసరం లేదు, ఎక్కువ వర్కౌట్స్ చేయడం కూడా అవసరం లేదు. మీరు వీటిని కరెక్ట్ వేలో వాడుకుంటూ కరెక్ట్ డైట్ తీసుకొని కనుక మీరు ముందుకు వెళ్తే ది బెస్ట్ రిజల్ట్ తీసుకోవచ్చండి. సో ఇన్ని రకాల బెనిఫిట్స్ మనకు ఉంటాయి. మనం ఫిజికల్ గా స్ట్రాంగ్ అవుతాం, మెంటల్ గా స్ట్రాంగ్ అవుతాం, మనకి ముందు జాగ్రత్తగా ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ లా ఉంటాం. అలాగే మనం యవ్వనంగా అందంగా కనిపిస్తాం. అట్లాగే ఎటువంటి ప్రాబ్లం అయినా త్వరగా రికవర్ అవడానికి మన బాడీ తయారవుతుంది అనమాట. ఇన్ని రకాలుగా యూజ్ ఉంది మనం సప్లిమెంట్ వాడడం వల్ల. ఇన్ని రకాలుగా యూజ్ ఉంది మనకి సప్లిమెంట్ వాడడం వల్ల. చూడండి చూడండి లీడర్స్, సప్లిమెంట్స్ ఎంత మంచి రోల్ ప్లే చేస్తుంది. రైట్. మరి ఎలాంటి సప్లిమెంట్స్ వాడొద్దు అని ఒక్కసారి మనం చెక్ చేసుకొని అడిగేయాలండి. ఓకేనా? రైట్. సో చెప్తాను వినండి. ఏది కూడా ఓవర్ డోస్ వాడద్దు. ఏది కూడా ఓవర్ డోస్ వాడద్దు. ఏదైనా సరే దాని లిమిట్ లోనే మనం వాడాలి. ఏదైనా సరే దాని లిమిట్ లోనే మనం వాడాలి. ఎక్కువ విటమిన్ ఏ తీసుకుంటే లివర్ డ్యామేజ్ అయింది. అవునా కాదా? సో ఎక్కువ ఏది తీసుకోవద్దు. ఎంతైతే మన బాడీకి కావాలో అంతే తీసుకోవాలి. మనం వేసుకునే ముందు, తీసుకునే ముందు మన సప్లిమెంట్
ఎవరైతే మనకి రిఫర్ చేశారో వాళ్ళని 1-2 సార్లు క్లియర్‌గా కనుక్కొని కరెక్టా కాదా? వాడొచ్చా లేదా? అని క్లియర్‌గా కనుక్కున్న తర్వాతే మనం వాడాలి. నెక్స్ట్ సెల్ఫ్ మెడికేషన్ వితౌట్ గైడెన్స్ మే కాజ్ సైడ్ ఎఫెక్ట్స్. సో కొంతమంది కొన్ని సప్లిమెంట్స్ వాడొద్దు అని మనం మాట్లాడుకుంటా ఉంటాం. అవునా? ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు, కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి మనం సప్లిమెంట్ ఇవ్వము. గైడెన్స్ లేకుండా నేను ఇష్టం వచ్చినట్టు వాడుకుంటా, సెల్ఫ్ మెడికేషన్ చేసుకుంటా అంటే అది కష్టం. ఓకేనా? కాబట్టి గైడెన్స్ తీసుకుంటూ సైడ్ ఎఫెక్ట్స్ లేనివి మీకు ఏవైతే వాడేటివి ఉన్నాయో అవే మీరు వాడాలి. రైట్? కొంతమందికి మన ఫీడింగ్ వుమెన్ ఉంటారు. పాలిచ్చే తల్లులుంటారు. వాళ్ళకి ఏ పడితే అవి ఇయ్యొద్దు మనం. చిన్న పిల్లలుంటారు. వాళ్ళకి ఏది పడితే అది ఇయ్యొద్దు మనం. ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు, సర్జరీలైన ఉన్న వాళ్ళుంటారు. వాళ్ళకి ఏది పడితే అది మనం ఇయ్యొద్దు. అర్థమైందా? సో నెక్స్ట్ ఫేక్ ఆర్ పూర్ క్వాలిటీ సప్లిమెంట్స్ ఆర్ డేంజరస్. ఆల్వేస్ చెక్ సర్టిఫికేషన్. మీరు వాడే సప్లిమెంట్ గవర్నమెంట్ సర్టిఫై చేసిందా లేదా 1-2 సార్లు చూసుకొని వాడుకోవాలి. అర్థమైందా? 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఈ సప్లిమెంట్‌కి గవర్నమెంట్ సర్టిఫై చేసిందా లేదా? గవర్నమెంట్ దీనికి ఓకే చేసిందా లేదా? 1-2 సార్లు చూసుకొని మనం సప్లిమెంట్ కొనుక్కొని వాడాలి. సప్లిమెంట్స్ ఆర్ నాట్ సబ్స్టిట్యూట్ ఫర్ బ్యాలెన్స్‌డ్ డైట్ అండ్ ఎక్సర్‌సైజ్. సో, అన్నం మానేసి నేను ఓన్లీ సప్లిమెంట్ యేసుకుంటా అంటే అది కరెక్ట్ గాదు. అన్నంతో పాటు సప్లిమెంట్ వాడాలి. ఒకవేళ ముందు వాడినా సరే తర్వాత అన్నం తినాలి. అర్థమైందా? అన్నం వదిలేసి సప్లిమెంట్ వాడడం గాదు. వాడొచ్చు ప్రాబ్లమ్ లేదు. కానీ అన్నంతో పాటు సప్లిమెంట్ యేసుకుంటే ఇంకొన్ని ఎక్కువ పోషకాలు మన బాడీకి యాడ్ అవుతాయి. అర్థమైందా? ఇంకొన్ని పాయింట్స్ చెప్తా. నేను 15 కిలోలు తగ్గుతావు. నువ్వు 20 కిలోలు ఒకటే నెలలో తగ్గుతావు. రైట్? నీకు షుగర్ ఒకటే నెలలో పోతది అని ఎవరైనా చెప్తే దయచేసి అలాంటి సప్లిమెంట్ వాడకండి. మీరు బరువు పెరగడానికి ఎంత టైం అయితే తీసుకున్నారో తగ్గడానికి దాంట్లో సగం టైం అయినా తీసుకోవాల. కానీ ఒకటే నెలలో 20 కిలోలు తగ్గుతారు, వచ్చేయండి, వాడేయండి, పోతారు, తగ్గుతాయి అనంటే దయచేసి అలాంటి వాటి జోలికెళ్ళకండి. మీరు తర్వాత చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ చూస్తారు. ఓకేనా? సో, వాడే ముందు 1-2 సార్లు ఆలోచించి వాడండండి. రైట్? కొన్ని స్లోగన్స్ ఇచ్చారు ఇక్కడ చూడండి. రైట్ న్యూట్రిషన్, రైట్ సప్లిమెంట్, రైట్ హెల్త్. మంచి పోషకాలు తీసుకొని, మంచి సప్లిమెంట్స్ వాడితే మంచి ఆరోగ్యం ఉంటదంట. సప్లిమెంట్ సపోర్ట్స్ బట్ నాట్ రిప్లేస్ ఫుడ్. మనం తీసుకునే ఫుడ్‌తో పాటు సప్లిమెంట్‌ని సపోర్ట్‌గా తీసుకోవాలి కానీ, ఫుడ్ మానేసి సప్లిమెంట్ తీసుకోవద్దు అని అంటున్నారు. రైట్? హెల్త్ ఈస్ అన్ ఇన్వెస్ట్‌మెంట్ నాట్ అన్ ఎక్స్‌పెన్స్. రైట్? హెల్త్ ఆరోగ్యం ఒక ఇన్వెస్ట్‌మెంట్ లాగా మనం ఫీల్ అవ్వాలి గానీ, ఎక్కడో ఆరోగ్యం కోసం ఎక్కువ పెట్టేస్తున్నామే, ఇది బాగా రేట్ అయిపోతుంది అని ఆలోచిస్తే మాత్రం మనం బతకము. రైట్? సో, ఇవి కొంచెం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎలాంటి అవేర్‌నెస్ చేయొచ్చంటే, తెలిసిన వాళ్ళకి రైట్? ఒక న్యూట్రిషన్ చేసిన వాళ్ళని మీ ఏరియాకి పిలిసి రైట్? కొంతమందిని మీకు తెలిసిన వాళ్ళని గ్యాదర్ చేసి, సో, వాళ్ళకి ఫ్రీగా సందేశాలు ఇవ్వడం గానియండి, టాబ్లెట్ గురించి చెప్పడం, టాబ్లెట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చెప్పడం, సప్లిమెంట్స్ వల్ల బెనిఫిట్స్ చెప్పి వాళ్ళందరికీ ఒక అవేర్‌నెస్ వచ్చేలాగా ఒక మీటింగ్ కండక్ట్ చేయాలి మీరు. అవేర్‌నెస్ వచ్చేలాగా ఒక మీటింగ్స్ కండక్ట్ చేయాలండి. అర్థమైందా? సో, సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్‌లు పెట్టాలి. రైట్? సో, వీటి గురించి కొన్ని పోస్ట్‌లు, సప్లిమెంట్స్ యొక్క గొప్పతనం గురించి కొన్ని పోస్ట్‌లు పెట్టాలి. అవునా? కాదా? రైట్? కొన్ని వీడియోలు జేయాలి. ఓకేనా? సో, నేనిది వాడితే ఈ విటమిన్ వాడితే మీకు ఇది బాగా ఉంటది. విటమిన్ డి మీరు వాడారనుకోండి, మీ బోన్స్ హెల్త్ చాలా బాగుంటది అని జెప్పొచ్చు. ఒక వీడియో జేయాలి. రైట్? విటమిన్ ఇ వాడితే మీ స్కిన్ చాలా గ్లో అవుతది. సో, ఈ రకంగా మీరు సప్లిమెంట్ గురించి అవేర్‌నెస్ సోషల్ మీడియాలో చేయొచ్చు. మీకు తెలిసిన వాళ్ళకి రిఫర్ జేయొచ్చు. మీ ఏరియాలో ఒక మంచి న్యూట్రిషనిస్ట్‌ని పిలిసి వాళ్ళతో పాటు ఒక అవేర్‌నెస్ కల్పియొచ్చు. ఓకేనా? దాని తర్వాత ఒక లాస్ట్ పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తా. సప్లిమెంట్స్ ఆర్ ఏ బ్రిడ్జ్, నాట్ ఏ రిప్లేస్‌మెంట్. ఇదొక బ్రిడ్జ్ లాంటిది. ఈ సైడ్ నుండి ఈ సైడ్‌కి ఒక బ్రిడ్జ్ ఎలా అయితే ఉంటదో సప్లిమెంట్ బ్రిడ్జ్ లాంటిది. మన ఆరోగ్యానికి మనం తినే తిండికి బ్రిడ్జ్. ఒకవైపు మనం తినే తిండి ఉంటే, ఇంకోవైపు మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఒక బ్రిడ్జ్ లాంటిది సప్లిమెంట్ అన్నమాట. ఏ బ్యాలెన్స్‌డ్ డైట్. ఒక బ్యాలెన్స్‌డ్ డైట్ ఉండాలి. టైంకి తినాలి.
రైట్. మనం వాడే ప్రతి ప్రోడక్ట్ కూడా క్వాలిటీయా కాదా చెక్ చేసుకొని వాడాలి. దీంతో పాటు ప్రాపర్ సప్లిమెంట్ కనుక మీరు తీసుకుంటే టోటల్ హెల్తీగా తయారవుతారు. ఈ విధంగా మీరు వాడితే ఖచ్చితంగా 10 నుండి 20 సంవత్సరాల ఆయుష్ మీరు 100% పెంచుకొనే తీరుతారనమాట. సో కాబట్టి ప్రెజెంట్ సిచ్యువేషన్లో సప్లిమెంట్స్ అంత అవసరం మనందరికి, అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మనకి సప్లిమెంట్. అర్థమైందా? సో కాబట్టి లీడర్స్, ఇదండి మనం ఈరోజు మాట్లాడాలనుకున్న టాపిక్. ఓకేనా? మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. అర్థమై